ఎన్ఎస్ఏ చట్టం విద్యార్థుల మీదకి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న విద్యార్థుల యొక్క నిరసనను ఆపేయడానికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన రైట్ ఇది. ఇదేంటో మీకు ఒక్కసారి తెలిస్తే ఇక ఇంతకంటే అధ్వానం ఇంకోటి ఉండదు అని అనిపిస్తది. ఈ ఎన్ఎస్ఏ చట్టం అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. అంటే దేశ భద్రతల కోసం భవిష్యత్తులో ఇంకా రానున్న రోజుల్లో దేశానికి థ్రెట్ ఉన్నది, దేశంలో ఇబ్బంది అవుతుంది అని ఆలోచింపజేసి అట్లాంటి ఏమన్నా ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఈ ఎన్ఎస్ఏ చట్టాన్ని అప్లికేబుల్ చేసి పోలీసులకు కొన్ని పవర్స్ ఇస్తారు. ఆ పవర్స్ ఏముంటే చెప్తా. ఈ ఎన్ఎస్ఏ చట్టం కింద అంటే ముందస్తుగానే ఇప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళు నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు హుటాహుటిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఊరు పేరుతో ఏం సంబంధం లేకుండా ఉన్న పలంగా అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టచ్చు. డైరెక్ట్ జైల్లో పెట్టచ్చు. జనరల్గా జైలు ఎట్లా పెడతారు? పోలీసులు కేసు ఫైల్ చేస్తే కేసు రాసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని జడ్జి ముందుకు తీసుకుపోయి జడ్జి ముంగట ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత రిమాండ్కి తరలించి ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది జనరల్గా అయితే. బట్ ఈ ఎన్ఎస్ఏ చట్టం కింద పోలీసులకు ఉండే రైట్స్ ఎట్లా ఉంటాయంటే డిటెన్షన్ పవర్స్. డైరెక్ట్ పోలీసులు తీసుకుపోయి డైరెక్ట్ జైల్లో పెట్టవచ్చు. ఎందుకు? నేరం చేస్తాడు అని భావించి. ఇక్కడ చేసిండో లేకపోతే చేసిండడానికి ఆధారాలు ఆరోపణలు కాదు, చేస్తాడు అనడానికి. విద్యార్థుల మీద నిరసన తెలుపుతున్న నీట్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ విద్యార్థుల మీద ఇంత కఠినమైన చట్టాన్ని అప్లికేబుల్ చేస్తూ ఈ పవర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులకు ఇచ్చింది. అయితే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. వాస్తవానికి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగానే వీళ్ళు ఇచ్చిండ్రు. ఆ చట్టంలో ఉన్న ఒక ఫెసిలిటీని వాడుకొని ఎన్ఎస్సీ చట్టాన్ని అప్లికేబుల్ చేసుకున్నారు. మరి చట్టం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 19(1)(b) ప్రకారం ఈ దేశంలో ఏ వ్యక్తికైనా నిరసన తెలుపుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, తనకు నచ్చినట్టు బ్రతికే హక్కు రాజ్యాంగమే కల్పించింది. ఇప్పుడు ఆ శాంతియుతంగా చేసే నిరసన కూడా దేశ భద్రతకే థ్రెట్ ఉంది అని అంటే ఇది ఎంత కామెడీ, హౌ ఫన్ చెప్పండి. ఎంత ఫన్నీగా ఉన్నది ఇది. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇంత కఠినమైన చట్టం ఆ విద్యార్థుల మీద పెట్టాలా? నిజానికి దేశానికి, ఈ భారతదేశానికి ఎవరి వల్ల థ్రెట్ ఉంటుంది? నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, భారతదేశ భద్రత కోసం. నిజంగా భారతదేశానికి ఎవరి వల్ల థ్రెట్ ఉన్నది? తమ హక్కులను కాపాడుకుంటూ తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల నుంచి థ్రెట్ ఉన్నదా? లేకపోతే ఆ విద్యార్థులు డాక్టర్లు అయిదామని కలలు కంటే వాళ్ళ పేపర్లు అమ్ముకుంటున్న వాళ్ళ మీద థ్రెట్ ఉన్నదా? చెప్పండి, ఎవరి మీద ఉన్నది థ్రెట్? ఈ దేశానికి ఎవరి వల్ల ఉన్నది? అంటే ఎంత కఠినమైన చట్టం మీరు ఒకసారి చూడండి. నేరం చేస్తాడేమో అని. మరి ఆల్రెడీ నేరం చేసిన వాళ్ళ సంగతి ఏంది? ఒక మాట, ఆల్రెడీ నేరం చేసిన వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు ఇది ఎన్ఎస్ఏ కింద మీరు విద్యార్థుల మీద అప్లికేబుల్ చేసారు. చట్టాలలో కొన్ని ఉంటాయి. పీడీ యాక్ట్ అని ఉంటుంది, మీరు వినే ఉంటారు. అది ప్రివెంటివ్ డిటెన్షన్. అంటే గతంలో చేసిన కొన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని ఒక యాక్ట్ ఉంటుంది. గతంలో ఒక వ్యక్తి మర్డర్ చేసిన, లేకపోతే రేప్ చేసిన, అమ్మాయిలని చిడాయించిన, లేకపోతే ఇంకేదన్నా ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా అతని యొక్క ప్రీవియస్ పాత కేసులను గుర్తులో పెట్టుకొని లెక్కలోకి పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో కూడా వీడి క్రిమినల్ యాక్టివిటీ, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడే కనుక భవిష్యత్తులో కూడా చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ పీడీ యాక్ట్ కింద వాడు ఏ నేరం చేయకుండా పాత 4 కేసులను బేస్ చేసుకొని తీసుకుపోయి జైల్లో పెట్టే అధికారం ప్రివెంటివ్ డిటెన్షన్ ఆ పీడీ యాక్ట్కు ఉంటుంది. ఎన్ఎస్ఏకి ఏంది? ఆల్రెడీ నేరం చేస్తారేమో అని భావించి ముందుగానే తీసుకుపోయి జైల్లో పెట్టుడు. మరి ఏ నేరం చేయని వాళ్ళనేమో ఆల్రెడీ నేరం చేస్తారేమో అని భావించి శాంతియుతంగా నిరసన తెలుపుకుంటూ తీసుకుపోయి జైల్లో పెడతారట. మరి ఇదే భారతీయ జనతా పార్టీలో ఎంతమంది నేరస్తులు ఉన్నారు? ఎంతమంది క్రిమినల్ ఉన్నారు? మర్డర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దోపిడీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మైనర్ అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ బ్రిజ్భూషణ్ అంటోడి ఏకంగా, ఆ బ్రిజ్భూషణ్ ఎంపీ ఏకంగా ఏం చేసిండు? రెజ్లర్లు, అథ్లెట్లు, ఈ దేశ ఖ్యాతిని నిలపాలనుకునే స్పోర్ట్స్ ఉమెన్స్ పైన కూడా సెక్షువల్ హరాస్మెంట్కి పాల్పడాడు కదా. మరి వాడు పాత కేసును లెక్కలోకి పరిగణలోకి తీసుకొని పీడీ యాక్ట్ ఆయన మీద అప్లికేబుల్ చేసి ఆయన తీసుకుపోయి జైలు ఎందుకో పెట్టది? దేశ భద్రత కోసమే కదా. అంత పెద్ద హోదాలో ఉన్నవాడు కింద ఎంతమంది ఆయన మీద ఆధారపడి ఉంటారు, ఎంతమంది ఆయన దగ్గర పనుల కోసం పోతారు. రేపు వాళ్ళ మీద అలాంటి అఘాయితాన్ని పాల్పడడానికి గ్యారెంటీ ఏంది చెప్పండి? ఇప్పుడు అన్యం పుణ్యం తెలియకుండా చదువుకున్న వాళ్ళ వల్ల దేశానికి థ్రెట్ ఉందని ఎన్ఎస్ఏ యాక్ట్ని అప్లికేబుల్ చేసి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టే కుట్ర బన్నుతా ఉన్నారు. ఆల్రెడీ క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్న బీజేపీ నాయకుల మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని ఎందుకు తీసుకుపోయి జైల్లో పెట్టరు? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న చూసుకుందాం. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో జరిగింది. అరే మీరు
కార్యకర్తలు మీరు కారర్లు పట్టుకొని ఏమైనా చేసుకోండి. మీ దాడిలో అనవసరంగా అన్యాయంగా మా జర్నలిస్ట్, మా రిపోర్టర్‌కు తలకాయ పలిగింది. కర్రలు, రాళ్ళు అంటే కార్యకర్తల చేతులల్లా కర్రలు, రాళ్ళుంటాయి. ఇదెక్కడి ట్రెండ్? మరి ఎవరు రౌడీలు, ఎవరు గూండాలు, ఎవరి వల్ల తెలంగాణకు గాని, దేశానికి గాని, ఈ వ్యవస్థకు గాని, ఈ సమాజం గాని థ్రెట్ ఉన్నది చెప్పండి. ఇప్పుడు ఎన్ఎస్ఏ యాక్ట్ ఎవరి మీద అప్లికేబుల్ చేయాలి? ఎవరి మీద అప్లై చేయాలి? ఎన్ఎస్ఏ యాక్ట్ కింద పోలీసులకు అరెస్ట్ చేసే రైట్స్ గాని, డిటెన్షన్ పవర్స్ ఎవరి మీద ఇవ్వాలి? గూండాయిజం చేసేటోళ్ళ మీద, రేపులు చేసేటోళ్ళ మీద, నిరసన తెలుపుకునే వాళ్ళ మీదనా? చెప్పండి. దేశ భద్రతకు భంగం కలుగుతుంది. దేశ భద్రత కంటే ఎవరి వల్ల కలుగుతుంది దేశ భద్రతకు భంగం? పేపర్ లీక్ అయితే దేశానికి భద్రత ఉన్నట్ట? దేశానికి భద్రత ఉన్నట్ట? ఒకడు ఏం చదువుకోకుండా పైసలు పెట్టి డాక్టర్ సర్టిఫికేట్ కొంటా ఉండు, డాక్టర్గా ఎంటర్ అవుతా ఉండు, వాడు డాక్టర్ కాబోతా ఉండు అంటే దేశానికి భద్రత ఉన్నట్ట? వాళ్ళందరి మీద కదా ఇట్లాంటి యాక్ట్లు అప్లై చేయాలి. ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా విదేశాలు కానీ, లేకపోతే ఇంకేమైనా ఫారిన్ కంట్రీస్ కానీ, ఏవైనా చుట్టుపక్కల దేశాలు ఏమంటాయి? ఇట్లాంటివన్నీ జరిగితే ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల మీద ఇంత కఠినమైన చట్టాలు మీరు అప్లై చేస్తే ఇజ్జత్ పోతుంది మనకి. ఎందుకు అనంటే గతంలో ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో, ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఏబీవీపీ ఇన్ఛార్జ్ గాను ఏదో ఉన్న సబ్జెక్ట్ కరెక్షన్. అప్పుడు ఇట్లనే ఒక పేపర్ లీక్ అయితే ఓ 1500 మంది విద్యార్థులను ఎంటబెట్టుకొని పోయి ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు. మీరు ఒకసారి చరిత్ర దొవ్వి చూడండి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే అవతల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకులు అయితేనేమో మీరు నిరసన తెలపొచ్చు, మీరు ధర్నాలు చేయొచ్చు. మీరు అధికారంలో ఉంటే అదే తప్పులు పునరావృతం అవుతా ఉంటే దాన్ని మీరు సరి చేసుకోకుండా యువతల వాళ్ళ మీద ఇట్లాంటి కఠినమైన యాక్టులు పెడితే తిరగబడుతుంది. యువత ఇంతకంటే అధ్వానంగా తిరగబడుతుంది. మీరు అనుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తా. ఒక 20,000 మంది జంతర్ మంతర్ కాడికి పోయారు. 20,000 మంది పోయారు జంతర్ మంతర్ కాడికి. మీరు ఎన్ఎస్ఏ కింద డిటెన్షన్ పవర్స్ పోలీసు వాళ్ళకి ఇచ్చి ఎంతమంది జైల్లో పెట్టగలుగుతారు? సరే, చార్జ్ షీట్ గీర్ షీట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ తీసుకుపోయి జైలు వేసే పవర్స్ మీకు ఇచ్చారు. జైళ్ళు సరిపోతాయా? పెద్ద పెద్ద సెంట్రల్ జైళ్ళలోనే, సెంట్రల్ ప్రిజన్స్లలోనే మా అయితే 3-4 వేల మంది ఉంటారు. అదంతా ఫుల్ అయితేనే మళ్ళా 20,000 మంది ఆడ ధర్నాకు పోతే ఇప్పుడు ఇంకా అది 30,000 మంది దాకా కూడా పోయింది. అంతమందిని ఏడబెడతారు మీరు? దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి అడిగిపోయిండ్రు కదా. మీ జైళ్ళన్నా సరిపోతాయా ఇట్లాంటి యాక్టులు వాళ్ళ మీద అప్లై చేయడానికి? ఇదేంటంటే ఒక భయానికి గురి చేద్దామని, భయపెడదామని. అంటే ఒక మనిషి పోలీసు కాదు, ఏం కాదు, లాఠీ పట్టుకొని వచ్చి కుక్కను కొట్టినట్టు పొట్టు కొడతా ఉంటే మారో ముజే మారో అని బట్టలు ఇప్పి నిలబడ్డాడు. గప్పుడే భయపడలే గాలు. ఇప్పుడు భయపడతారని గ్యారెంటీ ఏంది అని వ్యవస్థ సమాజం అంతా అంటుంది. అంటే ఒకసారి మనం కూడా చట్టాన్ని, రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకొని ఇంత కఠినంగా ఉండే బదులు ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ ఒక చిన్న పని చేసేది ఉంది. ఎప్పుడు మంచిగా తయారై మంచిగా రెడీ అని ఫారిన్స్కి లేకపోతే ఇంకో ట్రిప్స్కి అక్కడిక్కడ పోతాడు. దేశ విదేశాలలో ఉన్న ప్రైమ్ మినిస్టర్లు లేకపోతే అక్కడ ప్రెసిడెంట్లను కలుస్తూ ఉంటాడు కదా. గట్లనే ఒక ఫ్లైట్ వేసుకొని వచ్చో లేకపోతే ఓ కార్లు వేసుకొని ఆయన కాన్వాయ్ వేసుకొని వచ్చి అదే జంతర్ మంతర్ కాడ ఆ విద్యార్థులను కలిసి చచ్చిపోయినరు. 21 మంది చచ్చిపోయినరు. చచ్చిపోయిన 21 మందికి తలా ₹1,00,00,000 ఇస్తా అని ప్రకటించి, ఎస్ అదే వాళ్ళ డిమాండ్, తలా ₹1,00,00,000 ఇస్తా, నీటు పేపర్ని ఎవరైతే లీక్ చేసిండ్రో మీరు ఇప్పుడు వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళకి శిక్ష వేపిస్తా అన్నారట. వెంటనే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేపిస్తా, మీరు దీక్ష విరమించుకోండి, మీకు అండగా మేము ఉంటాం, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూసుకుంటాం. మా ఎడ్యుకేషన్ మినిస్టర్ది కూడా కొంత లోపం ఉంది కనుక ఆయనకు తగిన శాస్త్రి చెప్తా లేకపోతే రిజైన్ చేపిస్తామని ఒక హామీ ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ నిజంగా దేవుడు. అట్లా చేసి ఉంటే ఇట్లా కదా నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు చేయాల్సింది. ఒక వ్యక్తి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నాడంటే నువ్వు ధీమా ఇవ్వాలి, నువ్వు హామీ ఇవ్వాలి. అవేవి చేయకుండా పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళ ముఖానికి ముసుగులు కట్టి వాళ్ళ చేతులకు లాఠీలు ఇచ్చి టియర్ గ్యాస్ వదిలితే తీసి మళ్ళీ రివర్స్లో వదిలే. నువ్వు టియర్ గ్యాస్ వదిలితే తీసి పట్టుకొని రివర్స్లో వదిలే. అంటే చైతన్యం పోరాటం మొదలయ్యేది ఎప్పుడు? మనుషుల్లో ఇంకా ఆక్రోశం పెరిగేది ఎప్పుడు? అణిచివేత ఎంత ఎక్కువ స్థాయిలో పెరిగితే మనుషుల్లో అవంతా కూడా పెరుగుతాయి. అణిచివేయడం ఆపేయండి, వాళ్ళతో కలిసి పని చేయండి. ఇవాళ నరేంద్ర మోడీ ఆ నిరసన కాడికి జంతర్ మంతర్ కాడికి వచ్చింటే సీన్ అంతా రివర్స్ అవుతుండే కదా. అవి చేయకుండా ఇవన్నీ చేయడం
ఖచ్చితంగా చెప్తున్నా, ఇది భారతదేశానికి మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. ఇట్లాంటి చట్టాలన్నీ అమాయకుల మీద అప్లై చేస్తే భవిష్యత్తులో అంతకు మించిన భారీ మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది.